So, hi Andy, I'm Kumdar Reddy. I'm founder CEO at Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was, sir, most of the students and parents asked about different questions, a number of questions. I received a number of questions on Georgia, how was the Georgia, Poland, తర్వాత సరికి Caribbean Islands and Philippines and Germany and Russia, especially రష్యా వచ్చరికి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, తర్వాత వచ్చరికి అక్కడ ఎక్స్పెల్ చేసేస్తారంట కదా, లేకపోతే బడ్జెట్ ఎంత ఉంటుంది, తర్వాత వచ్చరికి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ట్యూషన్ ఫీజెస్ ఏంటి, అడ్మిషన్ ప్రొసీజర్ ఏంటి, ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి జార్జియా ఎంబీబీఎస్ ఏ విధంగా ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం కంట్రీ అంటే కదా, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అంటే కదా, లేకపోతే వైజాగ్ క్లైమేట్, విజయవాడ క్లైమేట్ ఉంటుందంట కదా, లేకపోతే హైదరాబాద్ క్లైమేట్, బెంగళూరు క్లైమేట్ ఉంటుందంట కదా, యూరోపియన్ అట్టించోట యూఎస్ వెళ్ళొచ్చోట కదా, లేదా కరేబియన్ ఐలాండ్స్ ఏ విధంగా ప్రోగ్రామ్ ఉంటుంది, కరేబియన్ ఐలాండ్స్ నుంచి యూఎస్ వెళ్ళొచ్చోట కదా, లేదంటే మళ్ళీ ఇండియా రావచ్చోట కదా, లేకపోతే పోలాండ్, లేకపోతే జర్మనీ అక్కడే కాంబినేషన్ పీజీ చేసుకోవచ్చు అంట కదా, లేకపోతే నెక్స్ట్ ఎగ్జాము, తర్వాత రష్యాలో ఎగ్జామ్స్ టఫ్గా ఉంటాయంట కదా, లేకపోతే ఇంకా ఏదో వార్ జరుగుతుందంట కదా, లేకపోతే ఇంకా డిఫరెంట్ చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. నిన్న మార్నింగ్ నుండి నిన్న ఈవినింగ్ నుండి ఈ రోజు మార్నింగ్ వరకు కూడా చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, ఐ విల్ అప్డేట్ ద డైలీ, ఐ విల్ కండక్ట్ ద క్వశ్చన్ సెషన్స్, వాట్ ఎవర్ ద క్వశ్చన్స్, వాట్ ఎవర్ ద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫ్రీ. ఓకే, whatever tomorrow morning I will pick the number of different questions and the basis of uses అనమాట. సో మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది దాన్ని బట్టి స్టూడెంట్స్కి ఆ క్వశ్చన్స్ పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. ఎవ్రీడే ఒక 5 to 10 క్వశ్చన్స్ తీసుకొని ఆన్సర్ చేసేద్దాం. ఓకేనా? ఆర్ఆన్స్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, వాట్ ఎవర్ ద కంట్రీ, వాట్ ఎవర్ ద యూనివర్సిటీ, వాట్ ఎవర్ డౌట్స్ ఆర్ ఎన్ఎంసీ రూల్స్, నెక్స్ట్ ఎగ్జామ్ రూల్స్, సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ, సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ, యూ కెన్ పర్సనల్ కాంటాక్ట్ అవ్వచ్చు. మన ఆఫీస్ హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, బెంగళూరులో ఉన్నాయి. లేదంటే మీరు డైరెక్ట్గా మీరు కాంటాక్ట్లో వాట్సాప్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఓకే, సో ఓకే, so and already admissions are open in top medical universities in Russia. So under budget of 25 lakhs, top university admissions are opened. Public research medical universities, government research, all NMC rules follow the top universities. Excellent. Yearly 3 lakhs tuition fees on top most universities, Nobel Prize award universities అన్ని మన ఓపెన్ అయ్యి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సీట్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. సో వన్స్ మీరు అప్ టు నీట్ రిజల్ట్స్ నీట్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేస్తున్నారు. సో జస్ట్ యూ కెన్ రిజర్వ్ ద సీట్. ఆఫ్టర్ దట్ మీకు ఇక్కడ ఇండియాలో సీట్ వస్తే మీ డబ్బులు మీకు హ్యాపీగా రిటర్న్ చేసేస్తారు యూనివర్సిటీ వాళ్ళు. దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. అండ్ రష్యా ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బెస్ట్ ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. దట్ టు ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ కాబట్టి మీకు 100% ఎన్ఎంసీ రూల్స్ 100% ఫాలో అవుతాయి. ఇంకా రిమైనింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటారు, జార్జియా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఐ డోంట్ నో. సో సేమ్ లైక్ దట్ ఫిలిపీన్స్ అనమాట. ఫిలిపీన్స్, కరేబియన్ ఐలాండ్స్ మాత్రం అన్ని ప్రైవేట్ కాలేజెస్ కాబట్టి, సెల్ ఫోన్ కాలేజెస్ కాబట్టి ఫర్దర్గా ఎలా ఉంటుందో తెలియదు. జార్జియా అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద కంట్రీ. రష్యా అయితే 100% గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీస్ కాబట్టి మీకు అనేది 100% మీకు డిగ్రీ 100% గ్యారంటీ. మీకు సెక్యూరిటీ అంటారా 200% గ్యారంటీ. దెర్ ఇస్ నాట్ డౌట్. రష్యా ఆల్రెడీ ప్రూవెన్ కాబట్టి. ఓకే, సో సెక్యూరిటీ ఇంకా ఇవి క్వశ్చన్స్ గురించి వెళ్దామండి. సో క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది సార్, ఫిలిపీన్స్ ఎంబీబీఎస్ డిగ్రీ ఇస్ వ్యాలిడ్ ఆర్ నాట్ ఫ్రమ్ 2022. సో మీ క్వశ్చన్ వచ్చరికి, సార్ ఫిలిపీన్స్ డిగ్రీ వ్యాలిడా కాదా యాజ్ పర్ న్యూ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం అంటారు. అండ్ దాంతో పాటు వచ్చరికి ఇయర్ అడ్మిషన్ తీసుకోవచ్చా లేదా ఇంతకుముందు అడ్మిషన్ తీసుకున్న సంగతి ఏంటని అడుగుతారు. సార్ ఇయర్ ఫ్రమ్ 2021 ఆన్వర్డ్స్ ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళ డిగ్రీ ఇన్వాలిడ్. బిఫోర్ 2021 ఎవరు అడ్మిషన్ తీసుకున్నా వాళ్ళు బిఎస్ కోర్సులో ఉన్న డిగ్రీ కూడా నాట్ వ్యాలిడ్. ఎవరైనా బిఎస్ కోర్సులో ఉంటే వాళ్ళ డిగ్రీ ఇన్వాలిడ్. ఓకేనండి. ఎప్పుడు బిఫోర్ 2019 మనకు రూల్స్, ఎన్ఎంసీ రూల్స్ ఎప్పుడు వచ్చాయండి? ఎన్ఎంసీ రూల్స్ వచ్చేసరికి నవంబర్ 18, 2021 వచ్చినాయి. కాబట్టి ఇంతకు ముందు బిఎస్ కోర్సులు ఎవరున్నా వాళ్ళ డిగ్రీ ఇన్వాలిడ్. ఆఫ్టర్ ఎవరైనా అడ్మిషన్ తీసుకున్న బిఎస్ కోర్స్కి డిగ్రీ ఇన్వాలిడ్ అనమాట. బిఎస్ కోర్సులు ఎవరున్నా సరే డిగ్రీ ఇన్వాలిడ్. బిఫోర్ అయినా ఆఫ్టర్ అయితే అసలు పూర్తిగా డిగ్రీ వ్యాలిడ్. బిఫోర్ ఎండీలో వెళ్ళిన వాళ్ళు మాత్రం డిగ్రీ వ్యాలిడ్. బిఎస్ ఉన్న వాళ్ళ డిగ్రీ మాత్రం ఇన్వాలిడ్ అనమాట. ఓకేనండి. ఇయర్ అంటారా? ఇయర్ ఆఫ్టర్ 2019 తర్వాత ఫిలిపీన్స్ డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్. సో డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్. ఎందుకంటే యాజ్ పర్ న్యూ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తే డిఫరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. 2 years బిఎస్ కోర్స్ అంటారు, ఎంబీబీఎస్ వచ్చేసరికి 3 years అంటారు, ప్లస్ 1 year ఇంటర్న్షిప్ అంటారు. అంటే మనకి ఎంబీబీఎస్ ఉండాల్సింది 4.5 years. సో కాబట్టి ఇక్కడ 3 years ద డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్. ఈ బిఎస్ కోర్స్ అనేది నాట్ ఎంబీబీఎస్ పార్ట్ అండి, ఎంబీబీఎస్లో పార్ట్ కాదు. సో ఓకేనండి, అది క్లియర్గా మన ఇండియన్ ఎంబసీ, ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ ఫేస్బుక్ లేదా మీరు డైరెక్ట్గా వెబ్సైట్ వెళ్ళి చెక్ చేయొచ్చు. అది అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ కాబట్టి. సో బిఎస్ కోర్స్ నాట్ ఫార్మ్ కూడా ఎంబీబీఎస్ ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా కాదు. ఓకేనండి. ఓకే, ఫిలిపీన్స్ డిగ్రీ అయితే నాట్ వ్యాలిడ్. బిఫోర్ ఎవరైతే బిఎస్ కోర్స్లో ఉన్నారో వాళ్ళ డిగ్రీ ఇన్వాలిడ్ అండి. అది బిఫోర్ అవ్వచ్చు, ఆఫ్టర్ అవ్వచ్చు. ఆఫ్టర్ అంటారా 2021 అవ్వదు, అన్ని డిగ్రీస్ వ్యాలిడ్. ఇక్కడ బిఫోర్ బిఎస్లో ఉన్న డిగ్రీస్ కూడా నాట్ వ్యాలిడ్. ఇయర్ అయితే డిగ్రీ నాట్ వ్యాలిడ్ అనమాట. ఓకే అండ్ ఓకే, నెంబర్ 2 క్వశ్చన్. సో జర్మనీ ఎంబీబీఎస్. సో సార్ ఫ్రీ ఎంబీబీఎస్ ఇన్ జర్మనీ, ఫ్రీ ఎంబీబీఎస్ ఇన్ జర్మనీ. సో జర్మనీలో సరికి ఫ్రీ ఎంబీబీఎస్ అంటే కదా.
జస్ట్ మనము లాంగ్వేజ్కి తర్వాత ఈ ఫ్రెస్ట్లెస్ ప్రొఫామ్ లేదంటే ఫస్ట్ 1 year ప్రీ మెడిసిన్కి ఒక 20 lakhs వరకు పెట్టుకుంటే తర్వాత ఎంబీబీఎస్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. 2 లక్షల వరకు శాలరీ వస్తుంది కాబట్టి హాస్పిటల్లో లేకపోతే పక్కన బర్గర్ KFC ఇలా చేసుకోవచ్చు. నెలకు 2 లక్షల శాలరీ వస్తుంది కాబట్టి ఫర్దర్గా 1 లక్ష కాలేజీకి కట్టుకోవచ్చు, 1 లక్ష ఇంటికి పంపుకోవచ్చు. సో ఈ నా 4-5 months 4-5 yearsలో మనకి ఈ డబ్బులన్నీ మీరు ఎంబీబీఎస్ లోపు ఈ అమౌంట్ అంతా ఈక్వల్ అవుతూ మహా అయితే 20 లక్షలు పెట్టుకోండి. అది లోన్ తెచ్చుకుంటారు ఇంకోటి. సో అది 100% అబద్ధం అండి. సో చాలా రిస్కీ. జార్జియా ఎంబీబీఎస్, జర్మనీ ఎంబీబీఎస్ అంటే చాలా చాలా రిస్కీ. ఇక్కడ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఫ్రెష్లెస్ పర్ఫామ్ కావాలి. ఎగ్జామ్ BS కోర్స్ అయిన తర్వాత అక్కడ ఒక ఎగ్జామ్ ఉంటుంది. మళ్ళీ ఎంబీబీఎస్లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంబీబీఎస్ క్లియర్ చేయాలంటే మీకు తల ప్రాణాలు తోకొచ్చేస్తాయి. ఎస్, అది ఓన్లీ 1% మాత్రమే పాస్ పర్సెంటేజ్, ఓన్లీ 1% మాత్రమే ఉంటుంది, లేదా 1 లేదా 5% మ్యాక్సిమం. రిమైనింగ్ 90% అసలు ఎంబీబీఎస్లో కూడా ఎంటర్ అవ్వలేరు. ఎందుకంటే గవర్నమెంట్ సీట్ వస్తే ఫ్రీ, ప్రైవేట్ సీట్ వస్తే మళ్ళీ 40 లక్షల నుంచి 50 లక్షలు అవుతుంది. ఆ ఎంబీబీఎస్ అదంతా కవర్ చేయాలి, అదంతా క్లియర్ చేయాలంటే మీకు చాలా 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 అది. దాంతోపాటు ఏంటి దాని బదులు వేరే కోర్సు జాయిన్ అవుదామన్నా చాలా మంది కూడా ఏంటంటే అక్కడ ఎంబీబీఎస్ చదవలేక వేరే కోర్సులు నర్సింగ్ ఇంకోటి వగైరా జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ 50 lakhs to 60 lakhs వస్తుంది, ఎంబీబీఎస్ కంప్లీట్ అవ్వదు. మీకు పార్ట్ టైం జాబ్ అంటారా, అసలు ఈ జాబ్ ఏముండదు, ఆ జాబ్ అసలు ఉండదు ఇంకా. సో ఇది క్లియర్ అయితే కదా ఇక్కడ చూపిస్తారు కదా మీకు ఇక్కడ ఎంబీబీఎస్ క్లియర్ అవ్వదు. ఆ తర్వాత జస్ట్ మీరు పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటే మాత్రం వెళ్ళాలి. అది కూడా ఎక్కువ రోజులు ఉండదు, 1 or 2 years ఉంటుంది. తర్వాత మళ్ళీ మీరు రిటర్న్ అవ్వాల్సి వస్తుంది ఇండియా. సో జర్మనీ అనేది అసలు స్ట్రైట్ రూట్ కాదండి. నేను చెప్పేది ఏంటంటే స్ట్రైట్ రూట్ వెళ్ళండి. ఏదైనా సరే ఎంబీబీఎస్ వరకు స్ట్రైట్ రూట్ వెళ్ళండి. ఫర్దర్గా మీరు ఏదైనా ప్లాన్ చేసుకోండి. జర్మనీ అనేది స్ట్రైట్ రూట్ కదా, ఇండైరెక్ట్ రూట్. దట్టు ఏంటంటే మీరు ఒకవేళ ఎంబీబీఎస్ అక్కడ అవ్వచ్చు తర్వాత మళ్ళీ డిగ్రీ ఇండియాలో వెళ్ళాలంటే కాదు, ఎందుకంటే మన ఇండియన్ రూల్స్ ఫాలో అవ్వట్లేదు. అసలు ఎంబీబీఎస్ అవ్వడం చాలా హైలీ చాలా చాలా కష్టం అండి. జర్మనీ ఫ్రీ ఎంబీబీఎస్ మాత్రం టెంప్ట్ అవ్వద్దు. ఫ్రీ ఎంబీబీఎస్ అవ్వదు, కనీసం ఒక 50 లక్షలు మీ చేత పెట్టించుకొని వెనక రానివ్వదు. ఆ తర్వాత ఎంబీబీఎస్ ఇండియాలో డిగ్రీ నాట్ వ్యాలిడ్. అక్కడ సెటిల్ అయితే ఒక 1 or 2% మ్యాక్సిమం, అంతకుముందు సెటిల్ అయిన లేరు. ఎంబీబీఎస్ టు పీజీ అనేది. పీజీ అంటారా తర్వాత ఏంటంటే వాళ్ళకి ఎంబీబీఎస్ డిగ్రీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది. అక్కడ ఏదో వాట్ ఎవర్ డైరెక్ట్ మెడికల్ పీజీ అయితే ఉండదు. ఫర్దర్గా ఏదో జాబ్స్ చేసుకొని సెట్ అవుతారు. ఓకేనండి. బట్ డైరెక్ట్ రూట్ లేదు, రాయల్ రూట్ అయితే లేదు 100%. ఇండైరెక్ట్ రూట్ దట్టు 50 to 60 lakhs మీ దగ్గర ఖర్చు పెట్టేస్తారు 100%. సో టెంప్ట్ మా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మాత్రం టెంప్ట్ అవ్వద్దు. సో కాబట్టి ఈ అసలు ఎంబీబీఎస్ జర్మనీ అనేది మీరు స్ట్రైట్ రూట్ పర్ఫెక్ట్ రూట్ అనేది ఇది కాదు అసలు. ఇది అని ఒకటి కరబెలెంట్స్. అక్కడ ఏదో 4 years అంటారు, తర్వాత USMLE అంటారు, తర్వాత అన్ని చోట్ల US అంటారు. తర్వాత ఎందుకంటే స్ట్రైట్ రూట్స్ కరెక్ట్ రూట్స్ కాదండి నేను చెప్పేది. మీరు వెళ్తే స్ట్రైట్ రూట్ వెళ్ళండి. ఏదైనా జర్మనీ వెళ్తారా జార్జియా వెళ్ళండి, ఫిలిపీన్స్ వెళ్ళండి. మీరు ఏ కంట్రీ వెళ్ళినా స్ట్రైట్ రూట్ వెళ్ళండి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోండి. రష్యా వెళ్తారు డైరెక్ట్ రష్యా వెళ్ళండి. జర్మనీ వెళ్తారు జార్జియా డైరెక్ట్ రూట్ వెళ్ళండి. కజకిస్తాన్ వెళ్తారు డైరెక్ట్ రూట్ వెళ్ళండి. ఇలా ఆఫ్ ఆఫ్ ద స్ప్లిట్ ఎంబీబీఎస్ నాట్ వ్యాలిడ్ ఇన్ ఇండియా. సో కాబట్టి జర్మనీ గురించి అసలు స్కిప్ చేయండి. జర్మనీ ఒకటి ఆ యూరోపియన్ యూనియన్ సంబంధించి అసలు స్కిప్ చేయండి. ఎందుకంటే దట్ ఇస్ నాట్ స్ట్రైట్ రూట్స్. ఫర్దర్గా ఏంటంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అక్కడ రిక్వైర్మెంట్ లేదు. సో లిమిటెడ్ రిక్వైర్మెంట్ ఉందన్నమాట. అందుకని చెప్పేది నేను, ఎందుకంటే యాజ్ ఎల్ ఎస్పోజ్ రష్యల్ అడ్మిషన్స్ చాలా లిమిటెడ్ ఉంటే యాజ్ ఎల్ ఎస్పోజ్ రిజర్వ్ చేసుకోమని చెప్పేది. అందుకని లిమిటెడ్ అడ్మిషన్స్, వెరీ లిమిటెడ్ అడ్మిషన్స్. ఈ స్ట్రైట్స్ ఇండైరెక్ట్ రూట్స్ ఏంటంటే మీద ముందు బడ్జెట్ హెవీ బడ్జెట్ పెట్టేస్తే 50 లక్షలు 60 లక్షలు అవుతాయి ఖర్చు. ఈ జర్మనీలో పర్ మంత్ 1 లక్ష నుంచి 2 లక్షలు ఖర్చు వస్తుంది బెర్లిన్లో ఉంటే. సో మరి పార్ట్ టైం చేస్తారా లేదా ఎంబీబీఎస్ చదువుతారా? సీట్ వస్తే ఓకే, సీట్ రాకపోతే గవర్నమెంట్ సీట్ వస్తే ఫ్రీ, ప్రైవేట్ సీట్ వస్తే అది కూడా చాలా లిమిటెడ్. మూడు మెడికల్ కాలేజ్ మాత్రం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, రిమైనింగ్ అంతా ప్రైవేట్ పేమెంట్. 50 లక్షలు 60 లక్షలు అవుతుంది. సేమ్ కరీబియన్స్ కూడా అంతే. US ట్రాప్ చూపిస్తారు, US రాకపోతే మళ్ళీ ఇండియా వస్తే ఇండియా డిగ్రీ నాట్ వ్యాలిడ్. యూరోపియన్ అంతే. ఏదైనా స్ట్రైట్ రూట్ తీసుకోండి. నేను చెప్పేది ఏంటంటే మన చాలా లిమిటెడ్ ఆప్షన్స్ అండి. మీరు చాలా వైడ్ వెరైటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ కన్సల్టెంట్లు కాల్ చేస్తున్నారు, వైడ్ వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అబ్రాడ్లో ఉన్నాయి. ఏమీ లేవు, చాలా లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ సెలెక్ట్ చేసుకోవడమే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కరెక్ట్గా మన రూట్ ఫామ్ చేయాలి అంటే ఓకేనండి. ఇది MS మాదిరి MBA మాదిరి లేకపోతే అలా అనుకోవద్దు. ఇది అంతే ఎంటైర్లీ మన ప్రోగ్రామ్ ఎంటైర్లీ డిఫరెంట్ ప్రోగ్రామ్, వెరీ సెన్సిటివ్ ప్రోగ్రామ్, వెరీ మైన్యూట్ ప్రోగ్రామ్, వెరీ ఇదంతా చాలా చాలా మైన్యూట్గా ఉంటుంది. ఓకేనండి. ఓకే. సో జార్జియా థర్డ్ నెంబర్ 3 క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసరికి జార్జియా MBBS ప్లస్ మెడికల్ పీజీ ఇన్ USA యూరోప్. సో జార్జియాలో చదవండి, అటు నుంచి అటు యూరోప్ వెళ్ళండి అంటున్నారు. సో జార్జియా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక్కో విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక కంట్రీ MBBS కంట్రీ వెళ్ళే ముందు ఆ స్టూడెంట్ అడ్వైజర్ ఇస్తారు. మీరు రష్యా వెళ్ళొచ్చు, చైనా వెళ్ళొచ్చు, యుక్రెయిన్ వెళ్ళొచ్చు, కిర్గిస్తాన్ వెళ్ళొచ్చు, అలానే జార్జియా కూడా. ఒకసారి అడ్వైజర్ చెక్ చేయండి, ఇండియన్ ఎంబసీ ఇన్ స్టూడెంట్ అడ్వైజర్ ఇన్ జార్జియా. సో జార్జియా అడ్వైజర్ వాళ్ళు క్లియర్గా చెప్పారు, అది యూరోపియన్ యూనియన్లో పార్ట్ కాదండి, సైన్ చేయలేదండి, సైన్ చేస్తారు అంట, అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారంట, బట్ ఎంటర్ అవ్వలేదంట చెప్తారు, బట్ ఏమీ లేదండి. సో అది యూరోపియన్ యూనియన్లో పార్ట్ కాదు, అది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదు, మన ఇండియన్ క్లైమేట్ ఉండదు, మన ఇండియన్ ఫుడ్ ఉండదు,
అండర్ డెవలప్డ్ కంట్రీ, చిన్న కంట్రీ, స్మాల్ కంట్రీ. రష్యాలో ఒకప్పుడు పార్ట్ మన ఇండియన్ ఎంబసీ కూడా లేదు. ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి, అది రియాలిటీ. సో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసేంత యూనివర్సిటీస్ జార్జియాలో అయితే లేవనుకుంటున్నాం మరి ఒకసారి, ఎందుకంటే అన్ని ప్రైవేట్ ఓనర్డ్ కాలేజెస్ అవన్నీ. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతారంటే ఫాలో అవ్వలేదు. ఫిలిపీన్స్ ఉంది లాస్ట్ ఇయర్, ఫిలిపీన్స్ గురించి బీభత్సంగా ప్రమోట్ చేశారు, మామూలుగా ఎక్కువ ప్రమోట్ చేశారు. ఫిలిపీన్స్ డిగ్రీ నాట్ వ్యాలిడ్. ఎవరైతే బిఎస్ కోర్స్లో ఉన్నారో అందరూ డిగ్రీస్ నాట్ వ్యాలిడ్. వీళ్ళు జస్ట్ కవర్ చేస్తారు తప్పితే బిఎస్లో ఉన్న డిగ్రీస్ మొత్తం ఇన్వాలిడ్ అనమాట, యాజ్ పర్ న్యూ అఫీషియల్ గెజెట్ ప్రకారం. అది మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చెప్పింది. ఓకేనండి. సో కాబట్టి అది జార్జియా అనేది నా వరకు అయితే నాట్ ప్రిఫరబుల్ ఆప్షన్. ఎందుకంటే అంత స్టాండర్డ్ ఆఫ్ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయంత స్టాండర్డ్స్. ఎందుకంటే మన ఇంకో విషయం కూడా, ఎందుకంటే జార్జియా మనం ప్రిఫర్ చేయండి. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒకసారి యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు చెప్పారు, మనకంటే పెద్ద కంట్రీస్ వెళ్ళండి, లేదా మనకంటే ఈక్వల్ కంట్రీస్ వెళ్ళండి. మనకంటే ఎకనామికల్ కావచ్చు, లేదా డెవలప్మెంట్ వైజ్ కావచ్చు, మనకంటే ఈక్వల్ ఉండాలి, లేదా అంతకంటే ఎక్కువ వెళ్ళాలి. ఎందుకంటే మన అనవసరంగా వెళ్ళి కిర్గిస్తాను, కజకిస్తాను, లేదంటే కిర్గిస్తాన్ అంటే అండర్ డెవలప్డ్ కంట్రీ, లేదంటే జార్జియా చిన్న చిన్న కంట్రీస్కి వెళ్ళి 40 లక్షలు 50 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రష్యా ఇస్ వన్ ఆఫ్ ద టాపెస్ట్ ఫైనెస్ట్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సేమ్ బడ్జెట్, జార్జియా కంటే తక్కువ బడ్జెట్ అయిపోతుంది. అది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం, ఆల్ ఎన్ఎంసీ రూల్స్, గవర్నమెంట్ సెంట్రలైజ్డ్ యూనివర్సిటీస్ ఆఫ్ పబ్లిక్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో వెళ్ళి జార్జియా కిర్గిస్తాన్లో డబ్బులు పోయాల్సిన అవసరం 100% లేదు. అసలు వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, ఐ థింక్ మై పర్సెప్షన్. ఎందుకు అంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇంకో విషయం కూడా చాలా మంది అడిగారు, నెక్స్ట్ అసలు సార్ నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా ఉండవచ్చు, రేపు 2023 మార్చి జరుగుతుంది కదా, అసలు నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా ఉండొచ్చు అడుగుతున్నారు. సార్ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇంకో విషయం కూడా, ఎంసీ అనేది జస్ట్ థియరిటికల్ బేస్, సోసోగా ఉండేది ఇంతకుముందు, అంటే అంత ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉండేది కదా. అందుకని ఎంసీని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చారు. ఎన్ఎంసీ తీసుకొచ్చే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది హై లెవెల్ ఆఫ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్, ఎనాలిటికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, అంటే మన సబ్జెక్ట్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సబ్జెక్ట్ మీద ఫోకస్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతారు. ఏదో నార్మల్గా ఏదో 4 years ఏదో క్లాస్కి వెళ్ళారు అయిపోయింది తర్వాత అలా అంటే కుదరదు. మనకి మంచి స్టాండర్డ్స్ ఉండాలి స్టూడెంట్కి. ఆ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మంచి కాలేజ్ ఇప్పటి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు బెస్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ క్రాక్ చేస్తే మీకు ఒక్కొక్కరికి 2 మెడికల్ పీజీ సీట్స్ ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది ఆప్షన్. ఇప్పుడు ఐఐటీలో సీట్లు మిగిలిపోయారంటే మీకు రేపు మెడికల్ పీజీ సీట్లు మిగిలిపోతే ఇప్పుడు అడగండి. 100%, 200%. ఓకేనండి, 200% రేపు ఇండియాలో మీకు మెడికల్ పీజీ సీట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, ఒకరికి 2, 3. సో ఇక్కడ మెయిన్ బ్యూటీ ఏంటంటే ఆ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. ఆ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలన్నీ మన మీద డీవేట్ అవ్వకూడదు. కంపల్సరీగా మంచి కమాండ్ ఉండాలి మన సబ్జెక్ట్ మీద, ఇన్ఫర్మేషన్ మీద మంచి కమాండ్ ఉంటే ఆటోమేటిక్గా బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ వస్తుంది, బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తే నెక్స్ట్ క్రాక్ చేస్తారు మెడికల్ పీజీ ఆప్షన్స్ 100% వస్తాయి. 100% లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. ఓకేనండి. ఓకే, సో రష్యాలో ఎంబీబీఎస్ ఏ విధంగా ఉంటుంది? సో సార్ రష్యాలో ఎంబీబీఎస్ ఏ విధంగా ఉంటుంది? సో ఇంకో కొంతమంది అడిగారు సార్ మేము వేరే కన్సల్టెంట్లు కూడా కాల్ చేస్తున్నారంటే, చేసినప్పుడు ఏంటంటే రష్యాలో వచ్చేసరికి సార్ మీరు ఎగ్జామ్ పెడతారు, చాలా టాప్ యూనివర్సిటీస్ అన్ని టాప్ యూనివర్సిటీస్ కాబట్టి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, ఒకసారి ఫెయిల్ అయితే ఇండియా పంపించేస్తారంట. సో అదంతా 100% అబద్ధం అండి. మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ 3 years టైం ఇస్తారు. ప్రతి ఎలా ఉంటుందంటే ఎగ్జామ్స్ మనలాగా ఉండదు, సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉండవు. సెమిస్టర్ వైజ్ డివైడ్ చేస్తే మనలాగా ఉండే ఎగ్జామ్స్ ఎవ్రీడే క్లాస్ ఉంటుంది. ఎవ్రీడే 40 minutes 45 minutes ఈచ్ క్లాస్ డివైడ్ చేస్తారు సబ్జెక్ట్ని. ప్రతి క్లాస్కి 45 minutesకి 40 minutes క్లాస్ ఉంటుంది, 5 minutes క్వశ్చన్ ఆన్సర్ ఇస్తుంది. అంటే క్వశ్చన్ ఆన్సర్ అంటే వైవా డైరెక్ట్ పాయింట్ టు పాయింట్. అక్కడ మళ్ళీ ఎగ్జామ్ టైం టేబుల్, షెడ్యూల్, తర్వాత ఇదేంటి మనకి పేపర్లు, పెన్సిల్లు, తర్వాత బోర్డర్స్, స్కెచ్లు ఏమి ఉండవండి. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వైవా టైప్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ అంతా. మీకు ఎంతవరకు సబ్జెక్ట్ ఉంది అంతే, దట్స్ ఇట్. మీకు ఎంత ఎనాలిటికల్ థింకింగ్ ఉంది, ఎంత క్లారిటీ ఉంది ప్రోగ్రామ్ మీద, ఎంత దట్స్ ఇట్. ఓవరాల్గా అడిగేస్తారు. ఓవరాల్ క్వశ్చనింగ్ 99% ఉంటుంది. అంటే మన సబ్జెక్ట్ మీద ఎంత కమాండ్ ఉండాలి. అంతే తప్పితే జస్ట్ ఈ రోజు క్లాస్ టైం లేదని మరుసటి రోజు ఇంటికి పంపించడం అనేది అది జస్ట్ మీకు ఏంటంటే డీప్రమోట్ చేస్తారు. మళ్ళీ ఏంటంటే మా అడ్మిషన్ బేసికల్ అడ్మిషన్ పర్పస్ కాబట్టి వాళ్ళు ఏదో కంట్రీ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ డీపర్ ప్రమోట్ చేస్తే అడ్మిషన్ అవుతారు. అంతకుమించి ఏమీ లేదు. రష్యా ఇస్ ద ఫైనెస్ట్ వరల్డ్ బెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ దేర్, రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ దట్ టు నోబెల్ ప్రైజ్ వచ్చిన టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి. టాప్ యూనివర్సిటీస్ అంటే కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మరి ఇంత ఒక క్లాస్ మిస్ అయితే ఇంటికి పంపించేయడం, లేదా ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఇంటికి పంపించడం, మీకు చాలా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ వస్తుంటాయి. సో అలా దాని గురించి అసలు ఎవరో చెప్పారని భయపడాల్సిన అవసరం. ఎనీ డౌట్స్, వాట్ ఎవర్ ద క్వశ్చన్, వాట్ ఎవర్ ద డౌట్స్, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ numbers. I will explain you clearly and I will give the number of my students in Russia is there. You can ask whatever the doubts and freely. Whatever the question, whatever the live లో మీరు అడిగేయచ్చు మన వాళ్ళే. సో ఆల్రెడీ జూనియర్స్ సీనియర్స్ ఉంటారు కాబట్టి స్టూడెంట్స్. రష్యా గురించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా డైరెక్ట్ కాల్ చేయండి, స్టూడెంట్ నెంబర్స్ ఇచ్చేస్తే మీరు డైరెక్ట్ మాట్లాడుకోండి, ఫేస్ టు ఫేస్ మాట్లాడేయచ్చు. ఓకేనండి. ఓకే, సో ఇదండి ఈరోజు క్వశ్చన్స్. సో టుమారో ఐ విల్ కండక్ట్ ద క్వశ్చన్ ఆన్సర్ సెషన్, రిమైనింగ్ క్వశ్చన్స్.
Okay, and already Arashara top university admissions are open under budget of 25 lakhs. So anyone, just as early as possible, resolve. See, or whatever the doubts, whatever the queries, you can just contact below or something. సీట్స్ అయితే రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ కౌన్సిలింగ్ అప్పటి వరకు వెయిట్ చేస్తే ఉండవు, 100% నిజమైంది. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.